నమస్తే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈసారి మరొక కొత్త వీడియోతో. ఈ ప్లేస్ అయితే వర్త్ అని చెప్పవచ్చు. మన వైజాగ్లో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుసు, కానీ ఎవరైతే వైజాగ్కి వస్తారో విజిటర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ప్లేస్ గురించి తెలియకపోవచ్చు. ఈ ప్లేస్ను వైజాగ్ వచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. ప్రెసెంట్ మేమైతే గిరిజాల దగ్గర ఉన్నాం. హాఫ్ అన్ అవర్ లో అయితే రీచ్ అయిపోతాం మేము అనుకున్న ప్లేస్ కి అయితే. మరి ఎక్కడో కాదు, మన అనంతగిరి కొండల్లోకి. ప్రెసెంట్ మనమైతే దేవరపల్లి దగ్గరలో అయితే ఉన్నాం. మనకి ఈ అనంతగిరి కొండల్లో అయితే దేవరపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఇవి వైజాగ్ నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మనకి ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళే దగ్గర అయితే రోడ్ అయితే కొంచెం బాగాలేదు, మొత్తం పాడైతుంది అనమాట. మన ఏపీ గవర్నమెంట్ ఇలాంటి టూరిజం ఉండే ప్లేస్ అయితే కొంచెం రోడ్డు ఫెసిలిటీ అనేది కొంచెం బాగా ఇచ్చినట్లయితే టూరిస్టులు అనే వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. బాహుబలి జలపాతానికి వెళ్ళే దగ్గర ప్లేస్ ఉంది, ఒకసారి చూడండి. ఈ టైంకి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరలోకి అయితే వచ్చాం. మా వెహికల్స్ అయితే అక్కడ పార్కింగ్ చేసాం. వెల్కమ్ టు దేవరపల్లి వాటర్ ఫాల్స్. అబ్బా, నీరు మాత్రం సూపర్ గా ఉంది. మనం ఈ ప్రెసెంట్ ఈ వాక్ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్ళాలి. పైన వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటి వాటర్ ఫాల్స్ కి వచ్చేటప్పుడు కొంచెం ఫుడ్ క్యారీ చేసుకోవడం అయితే మంచిది, అండ్ వాటర్ కూడా క్యారీ చేసుకోండి. సరే, వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా మంది వచ్చి డ్రింకింగ్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఇక్కడ చనిపోతున్నారు. అంటే ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా ప్లాస్టిక్ ని అయితే అవాయిడ్ చేయండి. ఒకవేళ ప్లాస్టిక్ తెచ్చినా మీతో పాటు పట్టుకుని అయితే వెళ్ళిపోండి. బిర్యానీ సూపర్. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే వాళ్ళని అయితే సేఫ్ సైడ్ అయితే ఉంచండి, ఎందుకంటే చనిపోయే అవకాశాలు అయితే ఉంటుంది. మనం ఈ సెకండ్ స్టెప్ వాటర్ ఫాల్ నుంచి అయితే పైకి అయితే వెళ్ళాలి. ఏమాత్రం చిన్న స్లిప్ అయినా డైరెక్ట్ కింద వాటర్ లో పడుతుంది. ఇది థర్డ్ స్టెప్ జలపాతం. అక్కడైతే పర్వాలేదు, కొంచెం సేఫ్ సైడ్ ఉండొచ్చు. ఇది కొంచెం డేంజర్ ఏరియా. ఇక్కడికి వచ్చే వాళ్ళు షూ మాత్రం పక్కగా క్యారీ చేయండి. ఇక్కడైతే ఎటువంటి ఐటమ్స్ అయితే ఉండవు. మేము తెచ్చిన ప్లాస్టిక్స్ అయితే మేమైతే పట్టుకొని వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అయితే మాకైతే స్పాయిల్ చేయాలని అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ప్లాస్టిక్ తెచ్చినా వాళ్ళతో పాటు పట్టుకెళ్ళిపోవడం మంచిదే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో ఉదయ్ మోటో వ్లాగ్స్.